తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళ యొక్క దురాగతాలు, వీళ్ళ యొక్క దారుణాలు రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది. 3 నెలలు అయింది కదా, ఇంకా ఏమైనా పరిస్థితులు మారుతాయేమో, వీళ్ళ మనసుల్లో మార్పు వస్తుందేమో అని చూస్తూ ఉంటే ఏమాత్రం మార్పు రాకుండా ఈరోజు అన్నవరం సొసైటీ, నర్సరావుపేట నియోజకవర్గం, రొంపిచెర్ల మండలం అన్నవరం ప్రాథమిక సొసైటీ, ప్రాథమిక సహకార సంఘం PACSలో గుమస్తాగా పనిచేస్తున్నాడు ఓరుగంటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి. ఈయన నలగార్లపాడు గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన ఒక చిన్న గుమస్తాగా ఈ యొక్క సొసైటీలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాడు. 2019 నుంచి. అంతకుముందు కూడా ఆయన రొంపిచెర్లో పనిచేస్తూ తర్వాత అన్నవరం సొసైటీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. 2019 ముందు కూడా ఆయన ఉద్యోగంలో చేస్తున్నాడు. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో కౌంటింగ్ రోజు నుంచి దొప్పలపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంతకుముందు CEOగా పనిచేశాడు. ఇతను తెలుగుదేశం పార్టీకి క్రియాశీలక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడిలాగా పనిచేసేవాడు. గతంలో అనేక అవకతవకలు సొసైటీలో చేసినందున ఇతన్ని నాదెండ్ల సొసైటీకి, అప్పుడు నాదెండ్ల సొసైటీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మర్రిపాలెం, నాదెండ్ల మండలంలో ఉన్న మర్రిపాలెం సొసైటీ. ఇతను ఎప్పుడైతే కౌంటింగ్ అయిపోయిందో మరుసటి రోజే వచ్చి అన్నవరం సొసైటీలో తిరిగి CEOగా జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఈ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని వేధింపులు గురి చేసి 3 నెలల నుంచి జీతం కూడా ఇవ్వలేదు. జీతం రానివ్వకుండా ఆపి నువ్వు మానేసి సెలవు పెట్టి వెళ్తావా లేదా అని తీవ్ర ఒత్తిడికి గురి చేయటం వలన ఈరోజు ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో దాదాపు 200 ml గడ్డి మందు తాగి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని హాస్పిటల్లో ఈరోజు సాగు బతుకుల మధ్య కొట్టుమిట్టాడు. ఏమంటే మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ సురేంద్ర బాబు చేత, ఆయన చేత కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈయన మీద, ఈయనే కాకుండా దొప్పలపూడి శ్రీనివాసరావు అనే CEO కాకుండా CEO సురేంద్ర బాబు చేత కూడా ఫోన్లు చేయించి అనేకసార్లు బెదిరించి జీతం ఇవ్వకుండా దాదాపు 3 నెలల పాటు చిన్న గుమస్తా ఉద్యోగం చేసుకునేవాడు. జీతం ఇవ్వకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టి మానసిక క్షోభకు గురి చేసి ఇవాళ ఆత్మహత్యకు పాల్గొనే ధోరణికి తీసుకొచ్చిన వీళ్ళిద్దరి మీద కూడా, దొప్పలపూడి శ్రీనివాసరావు, సురేంద్ర ఇద్దరి మీద కూడా FIR కేసు నమోదు చేయాలి తక్షణమే. ఆల్రెడీ పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది రొంపిచెర్ల పోలీస్ స్టేషన్కి. వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం ఇతని ప్రాణాలు ఏదైనా జరిగితే, అనుకోని విధంగా ఏం జరిగితే కలెక్టర్ గారిని, SP గారిని కలిసి గ్రామస్తులందరం కూడా వెళ్ళి తగిన చర్యలు తీసుకునేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఈ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో అమలు చేయడం చాలా దారుణం. ఎంతోమంది ప్రాణాలు, ఇది కూడా ప్రభుత్వ హత్య కింద లెక్కబెట్టాలి. ఈ హత్యని ప్రభుత్వం చేయించిన, రేపు ఇతనికి ఏదైనా జరిగితే ప్రభుత్వం చేసిన దారుణమైన అంశం కింద నేను భావించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఖచ్చితంగా దీని మీద తక్షణమే SP గారికి కూడా మీడియా ద్వారా మేము కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. ఈరోజు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, FIR నమోదు చేయాలి. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించేదాకా కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని డాక్టర్ గారిని కూడా కలిసి అతనికి మెరుగైన వైద్యం చేయించాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ముందు వైద్యం చేసి ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి తీసుకురావాలని డాక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా మరి అతన్ని
మానిటర్ చేస్తూ మంచి వైద్యం అందించే కార్యక్రమం చేస్తామని డాక్టర్ గారు కూడా చెప్పారు. దీన్ని ఫాలో అప్ చేసి నెక్స్ట్ తదుపరి చర్యలు కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తామని తెలియజేస్తున్నాం.